మూర్తి గారు, తప్పు నేనే చేశానని తేలింది కదా, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. నాకు నేనుగా వెళ్ళి లొంగిపోమంటారా? మీరే తీసుకువెళ్తారా? దానికి ఇంకా టైం ఉందమ్మా. ఆ లోపు నేనే వెళ్ళిపోతాను మూర్తి గారు. ఆగు వసుంధర. నేను నీకు ముందే చెప్పాను వసుంధర, నేను నీ పక్కన ఉండగా నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని. మూర్తి గారు చెప్పారు కదా ఇంకా టైం ఉందని, అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు. అమ్మా, వంశీబాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? కంగారు పడకండి మూర్తి గారు, వసుంధర్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆధారాలు కూడా వసుంధరే దోషిగా చూపిస్తున్నాయి. తప్పు నేనే చేశానని తేలింది కదా, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. అలా జరగకూడదు. వసుంధరని ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేయాలి. వసుంధర వల్ల డబ్బు లాస్ అవ్వలేదని నిరూపించాలి. ఏం చేయాలి ఇప్పుడు? నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. నువ్వెంత బుర్ర బద్దలు కొట్టుకున్నా వసుంధరిని ఈ చిక్కు నుంచి బయట పడేయలేవు వంశీ. అత్తయ్య, అవునల్లుడు, వసుంధర చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటావే కాని వసుంధర ఈ డబ్బుని నేను అపహరించలేదని తను గొంతెత్తి చెప్పినా ఎవ్వరూ పట్టించుకోరు. ఆల్రెడీ రంగం సిద్ధమైపోయింది. మనం చేయగలిగింది తను పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్నప్పుడు క్యారియర్లు తీసుకెళ్లడము, బెయిల్ మీద రప్పించే లాయర్లని తీసుకెళ్లడమో చెయ్యాలి. అత్తయ్య, వసుంధర గురించి మాట్లాడాలనుకుంటే నా కళ్ళ ముందు ఉండండి. తన గురించి తప్పుగా మాట్లాడాలనుకుంటే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. వసుంధరని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నీకేం తెలీదు వంశీ, నువ్వు అమాయకుడివి. నీకున్న స్వతంత్రంతో నీ పనులే నువ్వు చేసుకోలేవు. ఇప్పుడు నువ్వు ఈ కేసులో చేయి పెట్టి వసుంధరని బయటపడేస్తావా? వసుంధర మీద పడ్డ నిందని ఇప్పటికిప్పుడు నేను రద్దు చేయకపోవచ్చు, కానీ తన కోసం పోరాడి తను పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా చేస్తాను. తను సగం తాగివ్వనిదే మంచినీళ్లు కూడా తాగలేవు. తను టెస్ట్ చెయ్యందే భోజనం కూడా చేయలేవు. తన కోసం పోరాడడం, యుద్ధం, ఆ తర్వాత అద్దాలు పగిలిపోయేలా శబ్దం చేస్తానంటుంటే నవ్వొస్తుంది అల్లుడు. అత్తయ్య, తనలా చేస్తున్నది నా మీద అధికారంతో కాదు, నా క్షేమం కోరి. ఎవరి వల్ల నాకు ఏ ఆపద రాకూడదని తను జాగ్రత్త పడుతుంది. నాకేమలా అనిపించట్లేదు అల్లుడు. నీ ముందు ఎంతో బాధ్యత గల ఇల్లాలిగా నడుచుకుంటూ అంతా చక్కబెడుతున్నట్టుగా నటిస్తూ తనకు కావలసిన వాళ్ల కోసం తలుపులు తెరిచే ఉంచుతుందో అనిపిస్తుంది. అత్తయ్య, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వసుంధర గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. భార్యని అదుపులో పెట్టుకునే శక్తి నీకు లేనప్పుడు నేనేం చేయగలనులే అల్లుడు. ఇప్పటికైనా నీకు నువ్వుగా నీ పనులు చేసుకోవడం అలవాటు చేసుకో. ఇప్పటికైనా నీకు నువ్వుగా నీ పనులు చేసుకోవడం అలవాటు చేసుకో. ఆధారాలు కూడా వసుంధరే దోషిగా చూపిస్తున్నాయి. ఏంటి వసుంధరా, 25 కోట్లు కొట్టేయకపోయినా పోలీస్ స్టేషన్కి వెళ్లే గతి తప్పట్లేదు. ఇంకో 25 కోట్లైనా కొట్టేసుంటే బావుండు అనుకుంటున్నావు కదా? మేడం, అనుకున్నవన్నీ సాధించుకుంటూ వస్తూ
ఏం ఎరగనట్టు భలే నటిస్తున్నావు వసుంధరా. నేను ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు. మీరైనా అందరి ముందు నేను నిర్దోషినని చెప్పొచ్చు కదా మేడం. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటే మేము ఈ ఇంటి పనివాళ్ళలాగా మిగిలిపోతామేమోనని భయంతో ఇదంతా చేస్తున్నాం వసుంధరా. నువ్విలాగే క్యారీ ఆన్ అయిపో. ఎలాగో వంశీని కొంగుకి కట్టేసుకున్నావు కదా. నేను సాధించాల్సింది ఒక్కటే ఐరేంద్రి మేడం, వంశీ సార్ని కాపాడుకోవడం మాత్రమే. ఏంటి వసుంధరా, ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందే వంశీ మీద దిగులు పుట్టేసిందా? ఏంటి వసు, వంశీ దగ్గుతున్నట్టున్నాడు? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నావన్న బాధలో దేవదాస్లా మారి మళ్ళీ మందు తాగుతున్నాడో ఏంటో. వంశీ సార్, వంశీ సార్, వసు, ఏంటి సార్ నేను లేని సమయం చూసి మళ్ళీ తాగుతున్నారా? వసుంధరా ఏంటో అంటున్నది? మీరు నాకు మాట ఇచ్చారు ఎప్పటికీ తాగనని. నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? నేను బాధపడకూడదనే ఇంత రహస్యంగా తాగాలనుకుంటున్నారా? అయ్యో, నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు వసు. పొలం మారితే జస్ట్ యాపిల్ జ్యూస్ తాగుతున్నాను అంతే. ఇది మందు కాదు. ఏదేమైనా నాకు తెలియకుండా మీరేమీ తీసుకోవద్దు వంశీ సార్. ఆగు వసుంధరా. నువ్వెప్పుడు నాకేం కాకూడదని ప్రతిసారి అడ్డుపడుతున్నావు. నీకేమన్నా అయితే? నాకేమైనా పర్వాలేదు సార్, నేను చెక్ చేస్తాను. ఆ తర్వాతే మీరు తాగాలి. దాన్ని ఆపద్దు వంశీ, అది చావాలి. వద్దు వసుంధరా, దాన్ని అక్కడ పెట్టి. ఇప్పుడు నేను తాగనులే. నేను లేనప్పుడైనా మీరు పొరపాటును కూడా దీన్ని ముట్టుకోకండి. నేను చెక్ చేసిన తర్వాతే మీరు తాగాలి. వద్దు వసుంధరా. ఎందుకే సార్, ఎందుకే? నాకు తెలియకుండా మీరేది తాగొద్దని చెప్పాను. ఇది కూడా ఆ జోగేంద్ర కుట్రే నువ్వు అనుకుంటున్నావా వసు? అవును వంశీ సార్, నేను కన్నది కలేం కాదు. మన శత్రువులే ఇలా చేస్తారు. ఖచ్చితంగా ఆ జోగేంద్రగాడే మీ నుంచి నన్ను దూరం చేయాలనే ఇలా చేశాడు. నేను నీ పక్కన ఉండగా ఆ జోగేంద్రని తలుచుకొని భయపడుతున్నావా వసు? నేను మీ పక్కన ఉండడం మీకు మంచిది కాదు సార్.
నన్ను క్షమించండి. వసు వసు హలో రే జోగేంద్ర, ఏంటి వంశీ, గొంతు కాలిపోయిందా, కడుపు మండిపోయిందా? ఇదిగో ఆ బాటిల్లో ఉన్నది యాపిల్ జ్యూస్ కాదు, యాసిడ్. రే జోగేంద్ర, నిన్న రోజు చంపకుండా వదిలేసి తప్పు చేశానురా. అందుకే నేను ప్రతీకారం తీర్చుకుంటా. ఆ తప్పును సమం చేస్తున్నాను వంశీ. నన్ను ఏమైనా చెయ్యాలనుకుంటే నా ఎదురుగా వచ్చి నా మీద దాడి చేయి. అంతేకాని వసుంధరని ఇబ్బంది పెట్టాలని చూస్తే నిన్ను వదిలిపెట్టనురా. వసుంధరను ప్రేమించకుండా ఉండకపోవడం నీ బలహీనత. వసుంధరను వదిలేస్తే నేను పెళ్లి చేసుకుందాం అని కూడా నా కోరిక. అప్పటిదాకా ఇలా నీ బలహీనత మీద కొడతానే ఉంటాను వంశీ నేను. నువ్వు నాకెదురు పడేంత వరకు నీ కోసం ఎదురు చూడను. త్వరలోనే నీ ఎదురుకొచ్చి నిన్ను చంపేస్తానురా. వసుంధరను పెళ్లి చేసుకునే వరకు నేను చచ్చిపోను. రే, అలా అయితే నీ ప్రాణాల మీద ఆశలు వదులుకొని సిద్ధంగా ఉండు. ఓకే, నేను వస్తున్నా. వెల్కమ్ వెల్కమ్, రా తొందరగా రా. జోగి జోగి జోగి, గట్టిగా అరవకుండా, నేను ఇప్పుడు జోగేంద్రన్ కాదు, భవిష్యానంద స్వామిని. అక్కడ మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయ్యింది స్వామీజీ. ఓ ఓం హరహర భవిష్యానంద పలకరా. ఆటంకానికి కారణం కాలుడనుకుని ఇంకో ప్రయత్నం చేద్దాం ఐరేంద్ర గారు. ఇప్పుడు జరిగిన యథార్థాన్ని చూసి వసుంధర మనం ఇంకో ప్లాన్ చేస్తామన్న భయంతో వంశీని చుట్టుకొని పెనవేసుకొని మరీ కాపు కాస్తుంది అక్కడ. మీరేం దిగులు పడకండి ఐరేంద్ర గారు, మన దగ్గర చాలా ఎత్తులున్నాయి. ఈసారి కరెంటు తీగలాంటి ప్లాన్ వేసి దాని వల్ల తగిలే షాక్కి వంశీ రాలిపోవాలే, ఓ సుందరం నాతో వచ్చేయాలి. ఇలాంటి ప్లాన్ ఎందుకు జోగేంద్ర? నీ మాటల్లోనే మంచి ప్లాన్ దొరికేసిందిగా. ఏంటిది ఐరేంద్ర గారు? వాళ్ళని విడదీయడానికి కరెంటు తీగ లాంటి ప్లాన్ అవసరం లేదు జోగేంద్ర. కట్ చేసిన కరెంటు తీగని వాళ్ళు పట్టుకునేలా చేస్తే సరిపోతుందిగా. ఇది కూడా బానే ఉంది ఐరేంద్రి, ఇదే కానిద్దాం. చూసారా ఐరేంద్ర గారు, నా బంగారం వస్తుందిరా. భయపడి ఫోన్ చేసినట్టుంది. హలో బంగారం, జ్యూస్ ఎలా ఉంది? వంశీబాబు క్షేమంగా ఉన్నాడా? జోగేంద్ర, వంశీ సార్ని ఏమీ చెయ్యకు. నువ్వు చెప్పినట్టుగానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీసుల్ని పిలిపించి జోగేంద్ర. అబ్బా, ఏంటి వస్తు నువ్వు చెప్తుందే? జోగేంద్ర, నేను చెప్తోంది నిజమే. నువ్వు పోలీసుల్ని పిలిపించు, నేనే లొంగిపోతాను. ఎంత కమ్మరమాడి చెప్పవు వసుందరా. ఇగో ఈ ముక్క ముందే చెప్పుంటే యాసిడ్ ప్లాన్ చేసేవాడిని కాదు కదా వసుందరా. సర్లే, నువ్వు చెప్పినట్టుగానే నీ మంచి కోరుకునే మనిషిగా పోలీసులు పంపిస్తాను. పోలీస్ స్టేషన్కి వచ్చాక అక్కడ మన ఇద్దరం కలుసుకుందాం. ఆ వంశీగాడిని కరెంటు తీగలాంటి దెబ్బ కొట్టబోతున్నాను. నువ్వు అర్థం చేసుకోలేదనుకో, కరెంట్ షాక్ ఖచ్చితంగా వంశీగాడికి తగులుద్ది. రే జోగేంద్ర, వంశీ సార్కి ఏదైనా హాని తలపెట్టాలనుకుంటే ముందు బలైపోయేది నేనే నీకు దక్కకుండా పోతాను.
నా బంగారం బంగారం అంత మాటనికి బంగారం నువ్వు నాకు దక్కాలే. నేను నీకు దక్కాలంటే వంశీ సార్కి ఏ హాని తలపెట్టకుండా పోలీసులకి ఫోన్ చేసి పంపించు. వసుంధర ఏమంటుంది జోగేంద్ర? వంశీని పాడు చేయడం వసుంధరకు నచ్చట్లేదండి నరేంద్ర గారు. తను అరెస్ట్ కావడానికి రెడీగా ఉందంట. మీరు పోలీసులు పిలిపించండి, ఆ తర్వాత జరగాల్సింది మనం చూద్దాం. ఈ రకంగా కూడా మనకి మంచి జరుగుతుందిలే జోగేంద్ర. నేను వెళ్ళి ఫోన్ చేస్తాను. బస్సు నువ్వు మాత్రం నా దానివే. మూర్తి గారు, ఈ కేసు నుండి వసుంధరని తప్పించలేనప్పుడు ఈ విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచడమే మంచిది. మీరు ఆఫీసులో వాళ్లకు, కంపెనీలో షేర్ పర్సన్స్కు ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడొద్దని చెప్పండి. మీడియాకు కూడా ఈ విషయం తెలియకుండా మీరే కంట్రోల్ చేయాలి. అలా చేస్తే మనమే తప్పును ఒప్పుకున్నట్టు అవుతుంది కదమ్మా. అలా చేయడం వల్ల కేసు కూడా ఇంకా బలపడుతుంది. అర్హత లేని వాళ్ళు కూడా వసుంధరను తప్పు పట్టడం నాకు ఇష్టం లేదు ఆనంద్. మూర్తి గారు, ఈ విషయాన్ని పబ్లిసిటీ చేయొద్దని మీడియాకి మీరే ఇన్ఫార్మ్ చేయండి. వసుంధర తప్పు చేసిందని రుజువు తెలిస్తే అది కామన్ అవుతుంది సుచిత్ర. వసుంధర గురించి గొప్పగా మాట్లాడుకునే వాళ్ళలో మీరు ముగ్గురే ఉంటారు. మూర్తిగారు, అమ్మా, ప్రెస్ వాళ్ళని ఇంటికి పిలిపించండి. జరిగిందంతా మనమే వివరంగా చెప్పి ఆధారాలతో సహా నిరూపిద్దాం. దానివల్ల మనం కూడా నిజాయితీ పరులమని పేరొస్తుంది. అలా చేస్తే వసుంధరకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా అత్తయ్య. ఆల్రెడీ ఉన్న పేరుని 10 మంది చెప్పుకుంటూ ఉంటే అది ఇంకా బలపడుతుంది కదా సుచిత్ర. మూర్తిగారు, అమ్మా, మీరు ప్రెస్ వాళ్ళని పిలిపించండి. మనకి చెప్పాలనుకునే ఇష్టం లేకపోయినా వసుంధరికి మాత్రం ఇంకా ఫేమస్ అవ్వాలనే ఉబలాటం ఉంటుంది కదా. మేడం, అలా చేయకండి. మీరే మా అక్కని క్షమించగలరు. ఇలా చేస్తే వంశీ సార్ కూడా బాధపడతారు. వసుంధర గారు ఈ ఇంటి పెద్ద కోడలని అందరికీ తెలిసినానమ్మా. వసుంధర గారి గురించి ఇలా బ్యాడ్గా పబ్లిసిటీ చేస్తే మీకు కూడా మంచిది కాదు. మీ గౌరవం కూడా తగ్గిపోతుంది నానమ్మా. మీరనుకున్నట్టుగానే నమ్మకం కూడా పోతుంది. మూర్తి గారు, ఈ విషయాన్ని కంపెనీ మేనేజర్ మిత్ర గారికి చెప్పి ప్రెస్ వాళ్ళకి ఈ విషయం తెలియకుండా ఆపమని చెప్పండి. మరి అమ్మగారి నిర్ణయం? ఆనంద్ చెప్పినట్టు నడుచుకోండి. అలాగే అమ్మా.